మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం షామీర్పేట్ మండల పరిధి అలియాబాద్ మున్సిపల్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని సుమారు 2,33,00,000 రుణాలు ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు మహిళల చైతన్యంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఆర్డీఓ సాంబశివం, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు అజయలక్ష్మి, హజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దీన్, నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా సబ్సిడీలు ఇచ్చి మరి డైరీ ఫామ్లు కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ మంచి అవకాశం కల్పిస్తుంది. పెట్రోల్ పంపులు పెట్టుకోవడానికి, దాంతోపాటు రూరల్ ఉన్నటువంటి పేద మహిళలందరూ డాక్రా సంఘాలు అందరికీ కూడా మరి చిన్న వాళ్ళకు తోచిన విధంగా పెట్టుకోనికి అవకాశం ఉన్నది. సిటీ ప్రాంతంలో కూడా చదువుకున్న మహిళలంతా కూడా మరి పెద్ద ఎత్తున మరి కంపెనీలు పెట్టుకుంటే వాళ్ళకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఇది ఈరోజు మన మేడ్చల్తో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. పోయినసారి కూడా ఇదే ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ముందు రాలేదు. సరే, ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి. అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.